everybody, how are you? I am very well. అయితే ఈరోజు నేను చూపించబోయేది ఏమిటంటే ఎన్ఎంఎంఎస్లో ఉన్న 7th చాప్టర్. ఇది ఒక నాన్ వర్బల్ సెక్షన్లో పేపర్ ఫోల్డింగ్ ఆర్ పంచింగ్ అనే ఒక కొత్త వర్బల్ సెక్షన్ని మనం పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. అట్లయితే ఈరోజు ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ అండ్ పంచింగ్ అంటే ఇప్పుడు ఒక పేపర్ని ఎలాగైతే ఫోల్డ్ చేసి దాన్ని పంచ్ చేయడం, అంటే దాంట్లో ఉన్న ఏదో ఒక పార్ట్ని తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక షీట్గా వేస్తే అయినా దాంట్లో ఎలాగైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కూడా మనం చూపించబోతున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఒక పేపర్ని హాఫ్గా మనం ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని ఇంకా హాఫ్గా ఫోల్డ్ చేసి దాన్ని ఒక వైపు కట్ చేయాలి. అంటే ఇలా ఇక్కడ ఉన్న దానిలాగా కట్ చేస్తే మనకి ఏదైతే ఫిగర్ దీంట్లో ఇదా అని మనం కనిపెట్టుకోవాలి. అట్లయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి మందం మాత్రమే కట్ చేసిండు. అంటే ఇప్పుడు దీన్ని ఇలా చేస్తేనా ఇప్పుడు ఏమవుతుంది, కనీసం ఇలా ఇక్కడ ఇలా హాఫ్ అయినా వస్తుంది, హాఫ్కి వస్తుంది కాబట్టి అంటే ఇంత మట్టుకు వస్తుంది, అంటే హాఫ్ వస్తుంది. ఇట్లా అంటే ఇలాంటి సెకండ్ పార్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ పైకి అనాలి. పైకి అంటేనా అప్పుడు ఏమవుతుంది, ఒక డైమండ్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ డైమండ్ షేప్ ఏది ఉంది, ఇదా అంటే ఇది ఉంది. ఈ మూడు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మనకు వచ్చింది ఒకటే, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇవి 4 ఉన్నాయి, అక్కడ వచ్చిందేమో ఒకటి. కాకపోతే ఇది మనం చూస్ చేసుకోవద్దు. ఇది అంటారా, ఇది కాదు, ఇదా అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని అన్ఫోల్డ్ చేస్తేనా అది చిన్న వస్తుందా పెద్ద వస్తుందా అంటే చిన్న వస్తుంది కాబట్టి ఇది అంటే 4th కూడా రాంగ్. ఫస్ట్, థర్డ్, 4th ఈ 3 రాంగ్, ఈ సెకండ్ ఒకటి కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చేసింది మనకి, ఇదిగోండి. ఇప్పుడు ఇది ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ అనేదే ఈ పార్ట్ నుండి ఇలా ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇది సేమ్ కదా, ఇవి రెండు సేమ్ కాబట్టి 2 అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో వీ హ్యావ్ గోస్ టు నెక్స్ట్ పేజ్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1లోకి వచ్చేసాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫిగర్ XYZ అని ఇచ్చింది. అంటే ఇది క్వశ్చన్ ఫిగర్స్, ఇక్కడ ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డైరెక్షన్ చదవాలి, డైరెక్షన్ చదివిన తర్వాత వేయాలి. కాబట్టి దీన్ని మనం ముందు చదివేసాం కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ ఫిగర్స్లోకి వెళ్తున్నాం. క్వశ్చన్ ఫిగర్స్లో ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఒక సర్క్యులర్ పేపర్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసి హాఫ్గా ఫోల్డ్ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఈ హాఫ్ని మధ్యలో నుండి ఇలాగ తెచ్చిండు, ఇక్కడ నుండి. తర్వాత దీంట్లో ఒక స్క్వేర్ లాగా ఒకటి, తర్వాత ఒక సర్కిల్ కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అన్ఫోల్డ్ చేసామంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుండి ఇలా వస్తుంది, తర్వాత ఇక్కడ నుండి ఇలా వస్తుంది. మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ ఇలాంటి ఫిగర్ ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఏంటది, సిమిలర్ సర్కిల్స్ ఉంటాయి కానీ ఆప్షన్ మాత్రం వేరు ఉంటాయి. అంటే ఇప్పుడు మనము చేసేసినాం కాబట్టి ఇది ఉంది. ఇప్పుడు మనం చేసింది ఇలా ఉందా అంటే లేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసినామా అంటే అది లేదు. ఓకే, దీనిలాగా ఉందా అంటే అది లేదు. అంటే Z అనేది థర్డ్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఫిగర్లోకి వచ్చేసాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఫిగర్లో ఏమి ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్డ్ షేప్డ్ ఒకటి తీసుకున్నాడు, పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగులర్గా ఒక పార్ట్ని ఇట్లా వేసేసిండు. ఇది ఇక్కడికి వస్తుంది,
ఇలాంటి పార్ట్ అని ఇక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్ది, అక్కడ ఒక పాయింట్ పెట్టిండు. పాయింట్ అనేది ఇప్పుడు పాయింట్ పెట్టిండు అంటే 4 పాయింట్స్ రావాలి. కాబట్టి ఇది ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ. తర్వాత ఇవి రెండు ఏమవుతాయి, ఇక్కడ నుండి ఇవి రెండు ఇటు సైడ్ వెళ్తాయి. కాబట్టి అంటే 4 కాబట్టి ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు 2 ఉన్నాయి. దీంట్లో ఉన్న 2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు రాంగ్ అవుతాయి. ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇస్ రాంగ్. తర్వాత ఇది 4 ఉంది, ఇది 4 ఉంది. ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ మనకి ఇక్కడ పెట్టండి పాయింట్. ఈ పాయింట్ అనేది ఏమవుద్ది, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్. తర్వాత ఇవి రెండు ఏమవుతాయి, అటు సైడ్ వెళ్తే ఇది ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే ఇట్లా వస్తాయి ఒక సెమీ సర్కిల్ దాకా ఇలాగా. అంటే ఇప్పుడు ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్, ఆప్షన్ 1 ఇస్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఒక స్క్వేర్ పార్ట్ని తీసుకున్న, ఒక స్క్వేర్ పేపర్ తీసుకొని అక్కడ ఒక హౌస్ లాగా ఇలా ఫోల్డ్ చేసిండు. ఇక్కడ నుండి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఒక పార్ట్ మందం కట్ చేసిండు. ఇక్కడనే ఓన్లీ ఇక్కడే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఫోల్డ్ కట్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఏమవుద్ది అంటే ఒకవేళ దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తేనా ఇక్కడ ఒకటి, అంటే స్క్వేర్స్ ఇప్పుడు 2 వస్తాయి. అంటే 4 ఉన్నాయి. ఇప్పుడు మనకి రాంగ్ 4 ఉన్నాయి రాంగ్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాకపోతే ఇవి సర్కిల్స్, ఇవి స్క్వేర్స్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఒక రెక్టాంగులర్ షేప్డ్ పేపర్ తీసుకొని దాన్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసిండు. అప్పుడు ఒక రెక్టాంగులర్గానే వస్తుంది, బట్ అదేమైంది, ఒక హాఫ్ పేపర్గా అయింది. దాన్ని ఇంకా హాఫ్ పేపర్ వేస్తే దాంట్లో మధ్యలో ఒక కట్ చేసిండు. ఇప్పుడు ఇదేమవుద్ది, ఇక్కడి నుండి ఇలా వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు ఏమైతే ఈ లోపలి ఈ షేడెడ్ పార్ట్ అనుకుంటేనా, ఈ షేడెడ్ పార్ట్ అని ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక షేడెడ్ పార్ట్, మళ్ళీ ఇక్కడ ఒక షేడెడ్ పార్ట్. అంటే ఇలా 4 షేడెడ్ పార్ట్స్ వచ్చినాయి. కాబట్టి అంటే మనం అనుకున్నాం అలా అనుకుంటే ఇక్కడ ఏమైంది, ఇదా కరెక్ట్. అంటే ఇప్పుడు ఇది 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, ఇవి రెండు రాంగ్. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ దాంట్లోకి వచ్చింది, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్క్వేర్ షేప్డ్ మధ్యలో ఒక స్క్వేర్ ఇచ్చిండు, ఇక్కడ ఇవ్వలేడు. కాబట్టి మనకు అనుకున్నది ఇది, అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4, ఆప్షన్ 2, ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఈ ఫిఫ్త్ కొంచెం అటు ఇటుగా అవుతుంది, బట్ వీ విల్ డూ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవ్వగలడు. కాబట్టి ఇది 2019 NMMS స్కాలర్షిప్ టెస్ట్లో కూడా ఇలాంటి ఒకటి ఇచ్చిండు. అది మేము కూడా చేసాం. ఇప్పుడు మనం కూడా చేద్దాం. ఏంటంటే ఒక స్క్వేర్ లాంటి ఒక పేపర్ని తీసుకొని దాన్ని హాఫ్గా మలిచిన తర్వాత ఇక్కడ ఏమైంది, మలవక ముందు ఒక రెక్టాంగిల్, అంటే ఇది మలిచిండు. అప్పుడు ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, దీన్ని మళ్ళీ మలిచేసరికి ఇది ఒక డైమండ్ షేప్ని తెచ్చింది. ఇక్కడ డైమండ్ షేప్ని వేస్తేనా ఇది ఇక్కడ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముండదు, దీన్ని తెరిచేసరికి ఇప్పుడు ఇది తెరిచేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక డైమండ్ షేప్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్ ఉంది. అది మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇవి రెండేమో డైమండ్స్ ఇటు సైడ్ వస్తాయి. అంటే 4 డైమండ్స్ 2 ట్రయాంగిల్స్. అది ఇంకా మధ్య అంటే నార్మల్, ఇది నార్మల్ అనుకుంటే ఈ నార్మల్కి దగ్గరగా ఉంది. ఇవి రెండేమో దూరంగా ఉన్నాయి కదా, అంటే డైమండ్స్ అనేవి దూరంగా ఉన్నాయి. తర్వాత మధ్యలో నుండి తర్వాత ట్రయాంగిల్స్ అనేవి దగ్గర ఉన్నాయి.
2 ట్రయాంగిల్స్ 4 డైమెన్షన్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి బట్ ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 తగ్గిపోయింది డైమెన్షన్, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. తర్వాత 4 డైమెన్షన్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, బట్ దీంట్లో ఏంటంటే డిఫాల్ట్ ఇక్కడ ఇది తప్పు, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి రావాలి, కాబట్టి ఇది ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఇప్పుడు ఆప్షన్ 3కి వచ్చేసరికి ఇక్కడ 4 డైమెన్షన్ ఉన్నాయి కరెక్ట్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కరెక్ట్, బట్ ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా కింద 2 ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు 4th వన్ ఈజ్ రైట్ అన్నట్టు, బికాస్ ఆఫ్ 2 are triangles and 4 are diamonds. It is correct. We have to go to 6th question. ఇక్కడ ఏమైంది మనకు ఇప్పుడు ఒక స్క్వేర్ లాంటి ఒక పేపర్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ లాగా అంటే ఒక డయాగోనల్ దించి దాని నుండి ఒక ట్రయాంగిల్ని తెచ్చిండు. ట్రయాంగిల్ని మళ్ళీ ఇంకో స్మాల్ ట్రయాంగిల్ చేసి ఇక్కడ ఏమైంది ఒక స్క్వేర్గా కట్ చేసి దాని లోపల ఈ షేడెడ్ పార్ట్ని వేసిండు అనుకుందాం. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ నుండి ఇలాగ అవ్వి ఇక్కడ నుండి ఇలాగ అవుద్ది, తర్వాత ఇది ఇలాగా ఇది ఇలాగా అయ్యి తర్వాత ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది ఇలాగా, అర్థమైందా? అంటే ఇవన్నీ స్క్వేర్సే బట్ దాంట్లో ట్రయాంగిల్స్ కొన్ని వచ్చినాయి. అలా ఇలాంటి ఫిగర్ ఇలా ఎక్కడుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ చూసేసరికి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎలా ఉంది, ఓకే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి బట్ ఇది రాంగ్ అవుద్ది. 4 ట్రయాంగిల్స్ ఉంటే ఓకే ఇట్ ఈస్ రాంగ్. ఓకే, తర్వాత సెకండ్ ఇవి 2 ఓకే, ఇంకో 2 ట్రయాంగిల్స్ లేవు, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. 4th దాంట్లో చూసేసరికి ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ మనకు కావాల్సినది సరిగ్గా రాలేదు, అంటే ఇక్కడ ఇలా ఇక్కడ ఇలా ఇలా ఒక ఇంకో డైమండ్ పెద్ద డైమండ్ లాగా మనకి రాలేదు, కాబట్టి 4th వన్ ఈజ్ రాంగ్. లాస్ట్లీ 3rd వన్ ఈజ్ కరెక్ట్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఒక డైమండ్ వచ్చింది, ఒక ఇంటూ మార్క్ వచ్చింది, తర్వాత మధ్యలో 4 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ రైట్. సో వీ హ్యావ్ గోస్ టు 7th క్వశ్చన్. ఇక్కడ ఏమైంది, ఒక సర్క్యులర్ పేపర్ తీసుకున్నారు, దాన్ని అంటే అంతకుముందే ఒక సర్కిల్ లోపలనే ఇంకో సర్కిల్గా దీన్ని కట్ చేసిన తర్వాత దాన్ని మలిచిండు. ఓకే, దీన్ని ఏం చేసిండు, ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న స్మాల్ రెక్టాంగిల్ 90 degrees లాగా రెక్టాంగిల్ దించి ఇక్కడేమో ట్రయాంగులర్గా తర్వాత సర్క్యులర్గా ఒక పాత్ దించిండు. ఈ ట్రయాంగిల్ను తర్వాత వేసి ఇలా వచ్చింది. తర్వాత దీన్ని ఏం చేసిండంటే దీన్ని మెల్లిగా అటు సైడ్ ఫోల్డ్ చేసిండు. ఫోల్డ్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఉంది ఓకే ఒక డాట్ పెట్టిండు. డాట్ పెడితే ఏమవుతుంది, ఇంకు చుక్క అనుకుంటేనా ఆ డ్రాప్ అనేది మిగతా లోపల ఉన్న పేపర్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం తీసేసరికి ఏమవుద్ది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది కదా, అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏర్పడుద్ది. తర్వాత ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడున్న స్క్వేర్ అనేది రెక్టాంగిల్ మారి తర్వాత మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తాడు మొత్తానికి. ఇక్కడ ఒక స్క్వేర్ ఏర్పడుద్ది, తర్వాత ఇక్కడ ఒక ట్రయాంగిల్, తర్వాత ఇక్కడ ఒక చుక్క వస్తా అని చెప్పినాం కదా, ఇది ఇట్లా ఇక్కడికి తర్వాత ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇలాంటి మనకు ఒక ఎక్కడుంది అని చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కడుంది ఇదంటారా, కాదు, ఎందుకంటే కింద ఒకటే సర్కిల్ ఉంది, సర్కిల్ ఇక్కడ ఒకటే ఉంది, ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒకటే ఉంది, అంటే క్వశ్చన్లో ఒకటే ఉంది అనుకుందాం, క్వశ్చన్లో ఒకటే ఉంది బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ ఓకే ఒకటే ఉంది, కాకపోతే ఇక్కడ ఏమైంది ఒక ట్రయాంగిల్ మిస్ అయింది. ఓకే ఇది కరెక్ట్ అనుకుందాం.
ఈ ట్రయాంగిల్ అనేది దీనిలో పట్టదు కదా, పోతుంది కదా అంటే అది ఓకే, ఇది ఒకటి కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకుంటేనా తర్వాత దీంట్లో 4 ఉన్నాయి సర్కిల్స్, ఇది రాంగ్. దీంట్లో 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇది రాంగ్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఇక మనం చూసినట్లు ఏమైందంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక స్క్వేర్ని తీసుకొని అంటే ఒక స్క్వేర్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇలా తీసిండు, తర్వాత మళ్ళీ ఒకటి తీసిండు. అంటే 2 ట్రయాంగిల్స్, ఒక పెద్ద ట్రయాంగిల్ ఇంకోటి చిన్న ట్రయాంగిల్. ఒకవేళ మేబీ మనకి ఇంత రాదు కదా అని అనుకుంటే గినా ఇక్కడ ఏమనుకుందామంటే ఇది షేడెడ్ పార్ట్ అనుకుందాం. షేడెడ్ పార్ట్ ఇక్కడేమో కట్ చేసిండు అనుకుందాం. ఈ కట్టింగ్ పార్ట్ అనేది పోతుంది కాబట్టి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఇలా వస్తుంది, తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది, తర్వాత ఇది ఇలాగా ఇక్కడ కటింగ్ పార్ట్స్ వస్తాయి. ఇలాంటి పార్ట్ ఎక్కడైనా ఉందా అంటే ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడనేమో ఇక్కడ ట్రయాంగిల్స్ రాలేవు, ఇది రాంగ్. ఓకే అనుకుంటే అయినా ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్ అనేది చూస్తే అయినా ఓకే, మేబీ కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్, ఓకే అనుకుందాం. థర్డ్ది కాదు, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ స్క్వేర్ ఉంది బట్ ఇక్కడ చిన్నేమో డైమండ్ కాదు. ఫోర్త్ డైమండ్ వచ్చింది బట్ ఇక్కడ మధ్యలో ఒక సర్కిల్ వచ్చిన కాదు. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్.